6వ శతాబ్దం దేవస్థానం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఈ గ్రామంలో స్వామివారి ఉన్నటువంటి గ్రామంలో మేమందరూ జన్మించడం మేము పూర్వజన్మ సుఖంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా సార్ ఈ గ్రామం 9 శివాలయాలు మరికొంతమంది ఈ కాంక్రీట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తా ఉన్నారు. ఏదైనటువంటి క్రైమ్ రేట్ లో కూడా చాలా తక్కువ కలిగినటువంటి గ్రామం ఈ 10 సంవత్సరాల కాలంలో 2014 నుంచి 19 సంవత్సరాల మధ్య కాలంలో ఆ రోజు తమ హయాంలో చేసినటువంటి అభివృద్ధి తప్ప గత 5 సంవత్సరాల కాలంలో ఏ మాత్రం మనసులో ఉన్నటువంటి సమస్యలు కానీ ముఖ్యంగా గ్రామ పెద్దలుగా మేమందరూ కూడా గుర్తించినటువంటి పనులన్నీ కూడా గౌరవ అనిత మేడం గారికి ఒక 2 నిమిషాల పాటు వివరిస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలని కూడా ఏదో తూతూ మంత్రంగా జరిగిన పరిస్థితులు తప్పించి మీటింగ్ అనేవి అఫీషియల్స్ తో ఏ రోజు కూడా ప్రజలు ఇన్వాల్వ్ చేసి ప్రజల తాలూకా సూచనలు సలహాలతో ప్రజలకు ఏం కావాలి అన్నదైతే చేసిన పరిస్థితులు కనిపించలేదు. సో ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ లో కూడా 5 సంవత్సరాల గవర్నమెంట్ లో కూడా పూర్తిగా ఈ ఎనర్జీ సిస్టమ్ అందరినీ కూడా మూలన పడేసి ఏదో చెరువులో మట్టి తీయడానికి తప్పించి ఇక దేనికి ఉపయోగించలేని పరిస్థితులు కూడా మనందరూ కూడా చూస్తున్నాం. మళ్ళా తిరిగి ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి గ్రామాల్లోని అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి మళ్ళా ఈరోజు ముందుకు వచ్చి గౌరవ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మినిస్టర్ గారైన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని మనందరూ కూడా స్వాగతించాలి మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మనందరికీ తెలుసు లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్ లో కూడా ఇంతకు ముందు 14 నుంచి 19 వరకు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ సభలు ఈరోజు నిర్వహించడం అన్నది ఒక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అతి ముఖ్యంగా ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గారైన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేషన్ తీసుకుని గ్రామాల్లో తిరిగి పునర్వైభవం రావాలి, ఎన్ఆర్జీఎస్ ద్వారా అనేక మ్యాచింగ్ గ్రాంట్లు వచ్చి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభలు కూడా పెట్టడం జరిగింది. గ్రామ సభల్లోని ఇంతకు ముందు చాలా లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కనీసం అధికారులందరూ వచ్చి గ్రామాల్లో కూర్చొని వాళ్ళకి సమస్యలు పరిష్కరించే పరిస్థితులు కనిపించేది కాదు. కానీ ఈరోజు మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన తర్వాత వితిన్ 2 మంత్స్లోనే ఈరోజు అన్ని గ్రామాల దగ్గరికి కూడా అధికారులందరూ వచ్చి గ్రామాల్లో జరగబోయే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, సంక్షేమ కార్యక్రమాలు ఏం కావాలనేది కూడా వాళ్ళందరూ ఒక ఇనిషియేషన్ తీసుకొని వాటిని నిర్వహించే విధంగా వాడి అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా రావడం అనేది ఒక మంచి పరిణామం. ఈరోజు మార్నింగ్ కూడా గౌరవ ఎంపీ గారు మన అనకాపల్లి నియోజకవర్గంలో పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడు గ్రామ సభ పాయక్రోపేట నియోజకవర్గంలో ఉప్మాక గ్రామంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఎంపీ గారు నేను కలిపి ఈరోజు మనందరం కూడా చూస్తే లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పంచాయతీ ప్రెసిడెంట్ల దగ్గర డబ్బులు కొట్టేయడమే తప్పించి పంచాయతీ ప్రెసిడెంట్లు డబ్బులు ఇచ్చిన పాప నవ్వకపోలే. కనీసం వాళ్ళకి బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవడానికి కూడా పంచాయతీలో నిధులు లేని పరిస్థితి. ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ 14th 15th ఫైనాన్షియల్ గురించి ఏది కానీ ఎక్కడైనా డబ్బులు పడిన వెంటనే డబ్బులు పడిన గంటన్నరలోనే తిరిగి వాళ్ళకి వేరే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయిపోయేవి. అందువల్ల కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా పంచాయతీ ప్రెసిడెంట్లకి అధికారం లేక పంచాయతీల్లో ఉన్న ప్రజలు ఆ మురుగు కాలువలతోని దోమలతోని ఇబ్బందులు పడుతున్నా కూడా ఏమీ చేయలేని దుస్థితిలో ఉండేవారు. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు. గ్రామాల అభివృద్ధి జరగాలి, ముఖ్యంగా గ్రామాలు శుభ్రంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం గ్రామాల అభివృద్ధి పనులు ముందుకెళ్లాలంటే మళ్ళీ ఎన్ఆర్జీఎస్ని కానీ ఈరోజు మ్యాచింగ్ గ్రాంట్లు కూడా పునర్జీవనం తీసుకుని వాటన్నిటినీ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేషన్ తీసుకోవటం, దానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని కూడా గ్రామ సభలు నిర్వహించడం కూడా జరిగిందండి.